शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం గం గణపతే నమః। 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం। 36/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం। మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం। మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు। అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు। 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు। అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు। అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు। ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి। ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం। మరి ఓం శ్రీ మాత్రే నమః। ఓం శ్రీ మాత్రే నమః। ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి। అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు। అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు। జపాలు కానీ లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి। అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి। అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది। తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము। అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు। అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు। మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి। ఓం శ్రీ మాత్రే నమః। ఓం శ్రీ మాత్రే నమః। వృషభ రాశి వారికి స్వాగతం। ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం। మరి చూస్తున్నట్లయితే కనుక జూన్ మాసం వచ్చేసింది। ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృషభంలోనే రవి గారు, బుధుడు కనిపిస్తున్నారు। అదేవిధంగా ద్వితీయంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు, తృతీయంలో కుజుడు కనిపిస్తున్నాడు। అదేవిధంగా చతుర్థంలో అర్ధాష్టమ కేతు దోషం కనపడుతుంది। అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో రాహు కనిపిస్తున్నాడు। తర్వాత ఏకాదశంలో చూస్తే శని భగవానుడు, ద్వాదశంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు। అన్ని సౌఖ్యాలు ఉంటాయి। సౌఖ్యాల కోసం ఖర్చు పెట్టేటటువంటి ఏమైనప్పటికీ కూడా సౌఖ్యంగా ఉండాలి। ఏదో విధంగా ఈఎంఐ అయినా కట్టుకోవచ్చు, మనం తప్పనిసరిగా మనం ఇది కొనాల్సిందే అనే ప్రయత్నాలు ఎక్కువైపోతాయి। ఎందుకంటే ద్వాదశంలో శుక్రుడు లగ్జరీస్గా ఉండాలి, ఖర్చు పెట్టిస్తాడు। ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। తదుపరి చూస్తున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఈ రవి బుధుల కలయిక వలన ఏమంటారంటే కనుక బుధాదిత్య యోగం అంటారు। ఆ బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మనకి తెలియకుండానే మన తెలివితేటలు కానీ మన యొక్క ఆలోచన కానీ స్పీడ్ అందుకుంటుందని చెప్పొచ్చు। తర్వాత ఆర్థికంగా గురువుగారు ద్వితీయంలో ఉండడం వల్ల కలిసి వచ్చే కాలం అది మనకి వచ్చింది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు। అదేవిధంగా శని భగవానుడు, శుక్రుడు, గురువుగారు జూన్ 6 వరకు కొంచెము కుజుడు శుభంగానే ఉంటారు। పట్టుదలలు చూపి అనుకున్నవి మీరు పూర్తిగా ఈ మాసం మొదట్లోనే ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే కనుక వాయిదా పద్ధతులు చేయకుండా తప్పనిసరిగా గబగబా చేసేసుకోండి। ఎందువల్ల అంటే కనుక 7వ తారీఖు నుంచి మళ్ళీ కుజుడు చూస్తే సింహంలోకి పెడుతున్నాడు, అర్ధాష్టం అవుతుంది అప్పటికి। అదేవిధంగా బుధుడు కూడా మిథునంలోకి మారబోతున్నాడు ద్వితీయంలోకి। అందువల్ల 7వ తారీఖు లోపున ఈ వృషభ రాశి వారు త్వరపడండి। మీరు చేయాల్సినటువంటి విద్యార్థులారా మంచి కోర్సుల్లో, మంచి కళాశాలలో సీటు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కంప్లీట్ అవుతాయి। చాలా చక్కని మంచి కళాశాలలో సీటు దొరుకుతుంది అనేటటువంటి శుభవార్త వినేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనపడుతున్నాయి। అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీరు చేసేటటువంటి ఏమైతే వేద్దామనుకుంటున్నారో ఆ విధమైనటువంటి విత్తనాలు, వరి వంగడాలు ఏమైనప్పటికీ కూడా మీరు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ ఫస్ట్ వీక్లోనే తీసేసుకోవడం అనేది తొలకరి జల్లుల్లోనే మనము నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాల సమృద్ధి అయినటువంటి పంటలకి దోహదపడుతుంది। ఆ విషయం గుర్తుపెట్టుకోండి। మనకి చూసినట్లయితే కనుక కొన్ని ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే కనుక తొందరపాటుగా స్పీడ్గా చేసేటటువంటి ప్రయత్నాలు స్పీడ్గా నెరవేరుతూ ఉంటాయి। మరలా కుజుడు అర్ధాష్టంలోకి ప్రవేశించేటటువంటి విధానం ఉంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండడం అనేది
చెప్పదగిన సూచన. అందువలన 7వ తారీఖులోగా మీరు చక్కబెట్టుకునేయన్నీ కూడా వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ వీక్ స్పీడ్‌గా వెళ్ళండి ముందుకి. తదుపరి కోర్టు వ్యవహారాలు కూడా ఒక విషయంలో మీరు వేసినటువంటి వ్యాజ్యం విషయంలో తప్పనిసరిగా మీరు సక్సెస్ అయ్యారనే వార్త ఈ మొదటి వారంలోనే ముందుకు కేసు కదిలింది, లేకపోతే నెంబర్స్ అవి ఇచ్చారు. ఇలాంటి మంచి వార్తలేవో మీకు తెలిసేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా మీరు అన్ని విధాలా కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా ఉంటేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. తదుపరి చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత 7వ తారీఖు వరకు ఒకెత్తు. తదుపరి ఎలా ఉంటుందంటే కనుక కాస్తంత చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధాష్టమి కుజుడవుతున్నాడు అప్పుడేమవుతుంది అంటే కనుక మీకు ఉన్న 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 స్థితి నుంచి ఉన్నత స్థితి మాట దేవుడు కనుక మొట్టమొదటి ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో మనకి ఏ అర్థంతో మాట్లాడినా సరే అపార్థానికి దారి తీసే స్థితిగతులు కల్పిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏదైనా సరే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ, తర్వాత ఏమైనా ఖర్చులు కానీ విపరీతంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య కూడా రేపు 8వ తారీఖు నుంచి కాస్తంత విభేదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్త పడండి ఆ విషయంలో. అదేవిధంగా చూసినట్లయితే కనుక షేర్ మార్కెట్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. అన్ని విధాలా కూడా బాగుంది. ఆదాయ వనరులు బాగున్నాయి. అన్ని విధాలా బాగుంది. అయినప్పటికీ కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా జూన్ ఫస్ట్ వీకేనండి. ఆ తదుపరి కాదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు చాలా చాలా అవసరం. అదేవిధంగా వృత్తి వ్యాపారాలందు మాత్రం వృత్తుల్లో ఉన్నవాళ్ళు అభివృద్ధిలోకి పెడతారు. అన్ని విధాలా కూడా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి పదోన్నతి అనేది కనపడుతుంది. ఇక్కడ వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా సుఖాంతం అవుతాయి. క్రయ విక్రయాలు కొనడం కానీ అమ్మడం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయటం చెప్పదగిన సూచన. అధికారులతోటి ఉద్యోగస్తులారా బాగా వినండి. అధికారులతోటి ఏవైనా వాగ్వివాదాలు లాంటివి చేయబాకండి. ఎందువల్ల అంటే కనుక మనకి టైము సోగా ఉంది నెల. అందువలన ఆ అవతలి వాళ్ళతో పెట్టుకోబాకండి. కాస్త సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. తదుపరి చూసినట్లయితే కనుక భూములు కానీ వాహనాలు కానీ కొత్తవి కొనాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొంటారు. హ్యాపీగా సంతోషంగా ఉండడానికి చాలా చక్కనైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ మాసంలో మొట్టమొదటి వీక్లోనే కొనేది ఏమన్నా ఉంటే కొనడం చాలా మంచిది. అదేవిధంగా పెళ్లి సంబంధాలు కుదిరింది, పెళ్లి సంబంధం అనే శుభవార్త ఈ మాసంలో మీరు వింటారు. విద్యార్థులకు కూడా మంచి కళాశాలలో సీట్లు వస్తున్నాయి. ఏం పర్వాలేదు, మన పిల్లలకి విదేశీయాన ప్రయత్నాలు అంతగా సక్సెస్ అవ్వలేదు, కానీ తొందరలో అవ్వాలి అని భగవంతుడిని మొక్కుకుంటూ ఉంటారు. ఆ శుభవార్త కూడా తదుపరి మాసాల్లో రావచ్చు. ప్రజెంట్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది. కానీ మనం చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క పొద్దున్నే సూర్య నమస్కారాలు, తదుపరి విష్ణు సహస్రనామం వినడం, ఆ తదుపరి చూసినట్లయితే కనుక ప్రతి బుధవారం నాడు గోమాతను దర్శించి తప్పనిసరిగా గోమాతకి ముమ్మారు ప్రదర్శనం చేసి గోగ్రాసానికి గోవుకి సంబంధించిన గ్రాసానికి సరిపడా నెలకి సరిపడా మీ బడ్జెట్ ఎంతైతే అంత కట్టి రావడం, ఎవరైనా పేదవాళ్ళకి భోజనం పెట్టడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఎవరికైనా ఇవ్వడం చేయండి. అద్భుతాలే జరుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః.